సంస్కృతిని కాపాడుకునే కార్యక్రమంలో ఆత్మార్పణ, బలిదానము. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే జవహర్ నగర్, బాలాజీ నగర్ నుండి మల్కారం, సిఆర్పీఎఫ్, తిమ్మాయిపల్లి వెళ్లే ప్రధాన రహదారి డంపింగ్ యార్డ్ నీళ్ల వలన గొంతులుగా మారినట్టు ప్రజలు తెలియజేయగానే వెంటనే స్పందించి రోడ్లు వేయించిన జవహర్ నగర్ కమిషనర్ ఎన్ వసంత మేడంకి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న చెత్త వాహనాలను అడ్డుకోవాలంటూ ఫైరింగ్ కట్ట కమాన్ వద్ద టెంటు వేసి దీక్షకు సిద్ధమవుతున్నారు. జవహర్ నగర్ నుండి చెత్త బండ్లు రాకుండా నిరసన చేపడతామని, దీక్షలో అందరూ సహకరించాలని ప్రజలు పిలుపునిచ్చారు. తిమ్మాయిపల్లి మల్కారం పోయే సిఆర్పిఎఫ్ రోడ్డు మొన్న ఏదైతే ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు పడ్డప్పుడు నేను జవహర్ మున్సిపల్ కార్పొరేషన్కి మరియు రామకృష్ణ తెలియజేసిన రోడ్డు ఖరాబ్ అయిందని చెప్పేసి దానికి స్పందించి ఇక్కడ రోడ్డు సిసి రోడ్ వేసినందుకు నేను ప్రత్యేకంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి అదే బాతు చెత్తనా కొడుకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు కూడా ఘోరంగా ప్రభావాలు అవుతున్నాయి. లాస్ట్ టైం చెప్పినందుకు వినడానికి ఒక ప్రాణం పోయింది. ఈసారి చెప్పినందుకు తక్షణమే స్పందించి ఇక్కడ రోడ్డు అక్కడి నుంచి ఇక్కడ దాకా అయింది. ఈ రోడ్డు మొత్తం వేసినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అక్కడ సైడ్ కూడా వేసారు. కానీ ఒక్క విషయం మేము తెలియజేసుకుంటున్నాం, ఇక్కడ ఉన్న జవహర్ నగర్ ప్రజలకు, మరి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకు, మరి పోలీస్